నూటికొకడు కోటికొకడు పుడతాడు మహర్జాతకుడు. అలాంటి మహర్జాతకం ఈసారి నందమూరి బాలకృష్ణను వరించనుందా అంటే అవుననే సంకేతాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే 2019 నుంచి బాలయ్య జాతకంలో ఒక్కసారిగా కూడా మహర్జాతకం అనేది ప్రారంభమైందనే చెప్పవచ్చు. ఇక్కడ జ్యోతిష శాస్త్ర ప్రకారం చూసినట్టయితే ఆయనకు 2020 చివరి నుంచి కూడా ఆయన జాతకంలో ఒక విచిత్రమైనటువంటి మార్పులు అనేవి గమనించవచ్చు. ఆయన వరుసగా అక్కడి నుంచి ఆయన అఖండ చిత్రంతో మొదలు పెడితే డాకు మహారాజ్ వరకు వరుస విజయాలను సాధించుకుంటూ వెళుతున్నారు. అలాంటి బాలయ్య మహర్జాతకంలో తాజాగా మరొకటి బయటపడింది. ఆయనకు మహాయోగం ఉందన్న సంగతి బయటపడింది. ఆ మహాయోగం ద్వారా ఆయన అతి త్వరలోనే ఒక గొప్ప పదవిని అలంకరించనున్నారు. ఇటీవలే ఆయనకు పద్మభూషణ్ కూడా దక్కడంతో అటు అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అటు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆయనకు శుక్ర మహాదశ అనేది ప్రారంభమైపోయింది. శుక్ర మహాదశ ప్రకారం ఆయన పట్టుకుంటే బంగారం, ముట్టుకుంటే కూడా మెరుపు అనే విధంగా ఆయన జాతకం సాగుతుంది. అలాంటి బాలకృష్ణ జాతకంలో అతి త్వరలోనే ఒక మహాయోగం, ఆయన తండ్రి కూడా తాకని స్థాయిని ఆయన చేరుకుంటాడు. ఆయన తండ్రి కూడా ఎదగని ఎత్తుకు ఆయన ఎదుగుతాడు. ఆయన జాతకంలో అది రాసిపెట్టి ఉంది. అది తథ్యం. అది ఏ పదవి దక్కుతుంది, ఆయన ఏ స్థాయికి చేరుతాడనేది అంతా భగవదానుగ్రహం, భగవత్ సంకల్పం.